హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈ వీడియోలో మీకు స్టిచ్చింగ్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. టిప్స్ అనేది చెప్తూ ఉంటాను, మీకు బాగా యూజ్ అవుతుంది. నేను కటింగ్ వీడియో ఫస్ట్ పేపర్ కటింగ్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఆది బ్లౌజ్తో పేపర్ కటింగ్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి వీడియో అయితే చేశానమాట. తర్వాత వచ్చేసి అదే పేపర్ కటింగ్తో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపించాను. తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. మీకు స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా నేర్పిస్తున్నానండి. అంటే మీకు బాగా యూజ్ అవుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నేను పార్ట్ 1 పార్ట్ 2 అలా షేర్ చేస్తానులేండి. అంటే ముందు వీడియో పేపర్ కటింగ్ అది పెట్టాను కదా, పార్ట్ 1 అలా పెడతాను. మీకు బాగా యూజ్ అవుతుంది. చూశారు కదా, ముందుగా అయితే లైనింగ్ కట్ చేసుకోవడం అది కూడా వీడియో షేర్ చేశానండి మీకు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానమాట. ముందుగా లైనింగ్ బ్లౌజు మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని మొత్తం కూడా జాయింట్ వేసుకోవాలి. చాలామంది కూడా గమ్ము, అలా నేను కూడా చేస్తానండి, గమ్ము పెట్టడం అదంతా. అది ఇప్పుడు చేస్తానంటే బ్లౌజెస్ బాగా జారిపోతుంటాయి కదా, వాటికైతే అలా చేస్తూ ఉంటాను. ఇప్పుడు దీనికి అంత అవసరం లేదు, మీకు బాగా కుట్టి చూపించాలి కాబట్టి స్టిచ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ క్లాత్ కొద్దిగా ఎక్కువే పెట్టాను, మెయిన్ పీస్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ పెట్టేసి హడావిడి లేకుండా, అంటే హెచ్చు తగ్గులు అలా చూసారా, మెయిన్ పార్ట్ కన్నా లైనింగ్ పార్ట్ అనేది తక్కువ ఉంది. కరెక్ట్ మెజర్మెంట్ మెయిన్ పార్ట్ అనేది ఎక్కువ తీసుకున్నాను కాబట్టి అంటే ఫ్రీగా పెట్టగలిగి స్టిచ్ చేయగలుగుతున్నాను అనమాట. మీరు కూడా మెయిన్ పార్ట్ కన్నా లైనింగ్ పీస్ కన్నా మెయిన్ పార్ట్ ఎక్కువ తీసుకొని, ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంటే, లేదు అంటే చాలామంది కూడా ఏం చేస్తారంటే కరెక్ట్గా కట్ చేసుకుంటారు లైనింగ్ పీసు అలాగే బ్లౌజ్ పీసు. అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు వీలుని బట్టి కరెక్ట్గా కట్ చేశారంటే కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. ఆ పీసెస్ అదంతా కూడా సమానంగా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను డాట్స్ ఏ విధంగా పడతాను, క్రాస్ బెల్ట్ ఏ విధంగా అటాచ్ చేస్తాను అన్నీ కూడా చూడండి ఈ వీడియోలో. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చెప్పాను కదా, పేపర్ కటింగ్ వీడియో పెట్టాను, అలాగే లైనింగ్ బ్లౌజు కటింగ్ వీడియో కూడా పెట్టాను. ఒకసారి అదంతా కూడా చూడండి. ఇంక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది జాయింట్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. నేను ప్రతిదీ చిన్నవి కూడా మీతో షేర్ చేశానండి. ఎందుకంటే మీకు అన్నీ కూడా అర్థం కావాలి అని చెప్పేసి ప్రతిదీ షేర్ చేసుకుంటూ వచ్చాను. ఒకరు మనకి వీడియో అయితే ఒక కామెంట్ అయితే పెట్టారనమాట, అది డిస్ప్లే చేస్తాను చూడండి. మీకు కూడా అక్క బ్లౌజ్ కటింగ్ వీడియోస్ ఇంకొన్ని పెట్టండి, నేను కొత్తగా టీచింగ్ నేర్చుకుంటున్నాను అక్క, ప్లీజ్ అక్క కటింగ్ వీడియోస్ అర్థమయ్యేలా పెట్టావు అంటే అర్థమయ్యేలా పెట్టవా అనేది తను అలా పెట్టింది. ఇన్ని వీడియోస్ చూసినా అర్థం కావడం లేదక్క, నువ్వు బాగా అర్థమైనట్టు చెప్తున్నావు అక్క, ఏదైనా తప్పు ఉంటే సారీ అక్క అనేసి కమెంట్ పెట్టిందనమాట. మన వీడియోస్ బాగా అర్థమవుతున్నాయంట తనకి, ఇంకొన్ని వీడియోస్ పెట్టండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసిందండి. చూశారు కదా, నేను 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను చూడండి ఈరోజు అని చెప్పేసి పెట్టానన్నమాట. ఇలా వీడియోస్ని డైలీ ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు కూడా బాగా ఈజీగా అర్థమవుతుంది, మీరు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోగలుగుతారండి. ముందుగా వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఒకటైతే స్టిచ్ చేశాను కదా, జాయింట్ చేశాను. అలాగే ఇది కూడా జాయింట్ చేస్తున్నాను. అంటే వీడియోస్ స్కిప్ చేయకుండా చూశారు అంటే కనుక ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం చెప్పారు అనేది బాగా అర్థమవుతుందనమాట. అదొకటి మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను నేను. మీరు అదొకటి గమనించాలి కూడా. అంటే ఫస్ట్ నుంచి నీట్గా చూసారంటే మీకు ప్రతిదీ అర్థమవుతుంది. చూసిన తర్వాత కూడా ఏదైనా డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై అనేది ఖచ్చితంగా ఇస్తానండి. చూసారు కదా, ఫస్ట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను ఫస్ట్ పార్ట్. అలాగే ఇది కూడా స్టిచ్ చేస్తున్నాను అనమాట. డాట్స్ చూడండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్లౌజ్ పీస్ మొత్తం ఇలా. నేను ఫస్ట్ టైం బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ వీడియో పెట్టడము చూస్తారని అనుకుంటున్నాను. ఈ జాయింటింగ్స్ ఏమున్నాయి అది ఇది అని చెప్పేసి స్కిప్ అయితే అస్సలు చేయకండి. మీరు బ్లౌజ్ స్టిచ్ చేసేది చూస్తున్నారు, నేను చెప్పేది వినండి, బాగా అర్థమవుతుంది. అదొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను నేను. చూసారా, డాట్స్ మనము హుక్స్ పట్టి కాజా పట్టీలు ఉంటాయి కదా, దాంట్లోకి మిడిల్లోకి పట్టేసుకొని ఒక డాట్ అయితే వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మన ఇంత మెజర్మెంట్ అని చెప్పేసి అయినా పెట్టుకోవచ్చు, లేదంటే మనకి కొలత బ్లౌజ్ ఎంత ఉంటుందో అంతే డాట్ అయినా పెట్టుకోవచ్చు.
తర్వాత ఇలా భుజాలు పట్టుకొని మనము స్ట్రైట్గా పట్టుకున్నామంటే మిడిల్ డాట్ వస్తుందన్నమాట మనకి. ఆ మిడిల్ డాట్కి ఇలా బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డాట్ అనేది కొద్దిగా పెద్దగా పట్టండి. చిన్నగా ఉన్న వాళ్ళు కొద్దిగా చిన్నగా అయితే పట్టుకోండి, సరిపోతుంది. ఇంకొచ్చేసి ఆ మెయిన్ డాట్ పట్టుకున్నామంటే ఆర్మ్ హోల్ దగ్గర మిడిల్లో మనం ఏదైతే రౌండ్ తీసామో ఆ రౌండ్ దగ్గర ఒక డాట్ వస్తుందన్నమాట. చూసారా, ఆ మిడిల్లో రౌండ్ తిరిగే దగ్గర ఒక డాటు, షోల్డర్కి స్ట్రైట్గా ఒక డాట్, హుక్స్ పట్టి కాజా పట్టి దగ్గర మిడిల్లో ఒక డాట్స్ కూడా బాగా పెట్టుకుంటేనే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది కూడా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది. ఉక్సులు అవన్నీ వేసేసాను. తను వస్తే కస్టమర్ ఇచ్చేయాలన్నమాట. నేను ఇక్కడ లాస్ట్లో అయితే రఫ్ అయితే చేస్తున్నాను. చాలామంది రఫ్ చేయరండి, డైరెక్ట్ కుట్టాడేసేస్తారు. అలా కాదండి, స్టిచ్చెస్ మళ్ళీ పోకుండా నేను రఫ్ అయితే చేస్తానన్నమాట. నెక్స్ట్ వీడియో ఏం రాబోతుందంటే, ఒకవేళ జాక్ 5 మిషన్ మీరు కొనాలి అనుకుంటే కనుక ఫుల్ డీటెయిల్స్ వీడియో అనేది మీకు షేర్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోని కూడా చూడండి. మిషన్ గురించి ఏ విధంగా థ్రెడ్ ఎక్కించుకోవాలి ఎలా అని చెప్పేసి ఫుల్ వీడియో అయితే చేస్తాను మీకు. మన ఛానల్లో ప్రతిదీ కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏది అన్నెసెసరీ అస్సలు వీడియోసే చేయనండి నేను, మీకు కూడా బాగా అర్థం అవ్వాలి కాబట్టి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ 2 కూడా కుట్టేశాను కదా. ఇక్కడ వచ్చేసి ఇంకొకటి చెప్తాను చూడండి. మిషన్ స్టిచ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఆపుతున్నప్పుడు కింద దారం ఉండేలాగా చూసుకోండి. లేదు అంటే మామూలు మిషన్స్ అయితే దారం తెగిపోతుందేమో అనేసి భ్రమపడతారనమాట. ఇక్కడ లైనింగ్ పీసెస్ 2 తీసుకున్నానండి. చూసారు కదా, ఇలాగైనా పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. మెయిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది మిడిల్ లెగ్ పెట్టైనా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 కూడా మెయిన్ పార్ట్ మీద పెట్టేసి ఒకేసారి తిప్పేసుకోవచ్చు అనమాట. ఎలా వీలుంటే అలా. మీకు 2 విధాలు కూడా చూపించాను. ఒకటి మెయిన్ పార్ట్ లైనింగ్ చూసారు కదా, కింద పెట్టేసి ఒకటి పైన పెట్టేసి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే 2 కూడా ఈ విధంగా పెట్టేసుకొని అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ముందు ఎదురెదురుగా పెట్టుకొని 2 కూడా క్రాస్ బిల్స్ చూసుకోండి, ఏది ఎటువైపుకు ఉంది ఏంటి అని చెప్పేసి అదొకటి చూసుకున్నారంటే సరిపోతుందనమాట. మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి స్టిచ్ చేసేసి ఇదంతా లేకుండా మీరు ఎదురెదురుగా చూశారు అంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ లైటింగ్ అనేది తగ్గుతుందండి. ఇది చూసుకోవడము, స్టిచ్చింగ్ చేయడము ఇదంతా చాలా ప్రాసెస్ అనమాట. మీకు అర్థం అవడం కోసమే నేను ఇంత తాపత్రయపడుతున్నాను అనమాట. చూసారా, ఒక 2 పీసులు కూడా ఒకే మెయిన్ పార్ట్ మీద పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకటి కింద ఒకటి పైన అయినా పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. చూసారా, ఈ విధంగా మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇంకొకటి క్రాస్ బిల్స్ మనకి ఇన్విజిబుల్ అంటే మనకి పీసెస్ అవి బయటికి రాకుండా ఏ విధంగా కుట్టాలి అని చెప్పేసి కూడా ఒక వీడియో షేర్ చేస్తాను మీకు అర్థమయ్యేలాగా. అది కూడా చూడండి, చాలా యూస్ఫుల్ అనమాట మీకు కూడా. అంటే పట్టు బ్లౌజెస్ కానీ ఇలా పీసెస్ వచ్చే బ్లౌజెస్ కానీ పీసెస్ అవన్నీ కనిపించకుండా నీట్గా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఫినిషింగ్ నీట్గా ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా మీతో నేను షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వీడియోస్ని అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. జిగ్జాగ్ మిషన్ పూర్తి డీటెయిల్స్, జాక్ F5 మిషన్ పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. పిన్ టు పిన్ అయితే మీకు షేర్ చేస్తాను. మీకు ప్రతిదీ కూడా యూజ్ అవుతుందండి. ఏది అన్నెసెసరీ పెట్టను అని చెప్పాను కదా, అదొకటి గుర్తుపెట్టుకోండి మన ఛానల్లో. చూసారు కదా, రెండోది కూడా అలాగే కుడుతున్నాను అనమాట. కొద్దిగా చూసి కుట్టుకోండి. కుట్టిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్కి ఏ విధంగా జాయింట్ చేయాలి అనేది కూడా చెప్తాను చూడండి. ఎక్స్ట్రా పీసెస్ 2 కట్ చేశాను. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. చూసారు కదా, ఎక్స్ట్రా ఏదన్నా ఉంటే కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 2 కూడా సమానంగా ఉన్నాయా లేవా అని ముందుగానే చూసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను కొద్దిగా క్రాస్ మనము ఫస్ట్లో ఏదైతే కట్ చేస్తామో అది పెట్టుకొని కట్ చేసేసానండి. అంటే స్టిచ్ చేశాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ అనేది స్ట్రైట్గా పెట్టుకుంటేనే స్టిచ్ చేయాలన్నమాట. మీకు తొందరగా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి చూపిస్తున్నాను. లేదక్క నీట్గా చిన్న పార్ట్స్ అయినా ఒక్కొక్కటిగా చూపించండి అంటే ఫ్రంట్ పార్ట్ మాత్రమే చూపిస్తాను ఒక వీడియోలో, అలా మీకు అర్థమవుతుంది. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అయితే నార్మల్గా హ్యాండ్స్కి కట్ చేసినప్పుడు చెప్పాను కదా జాయింట్స్ పడతాయి అని చెప్పేసి, జాయింట్ అయితే పడింది. యాడ్ చేసి అంటే క్లాత్ కూడా యాడ్ చేసి స్టిచ్ చేసేసాను. ఇలా ఇంకా జాయింట్ చేయడమే అనమాట. దీనికి పైపింగ్ అయితే వేస్తానండి. శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసింది. క్లాత్ పట్టు క్లాత్ తీసుకొని నేను
250 రూపీస్ అయితే తీసుకుంటానండి బ్లౌజ్కి వచ్చేసి. మామూలుగా అయితే పైపింగ్ లేకుండా 200. చూసారు కదా. ఇంకా ఇక్కడ క్లాత్ కూడా నేను పైపింగ్కి ఈ విధంగా జాయింట్స్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఇప్పుడు భుజాలు చాలామంది కూడా జారుతున్నాయి అని చెప్పేసి అంటారు. నిన్న మన షాప్కి ఒక అక్క వచ్చింది. ఆమె ఎప్పటి నుంచో స్టిచ్చింగ్ చేస్తుంది. ఏంటక్క అంటే థ్రెడ్స్ కావాలి అని చెప్పేసి అనింది. ప్రసన్న ఏంటో భుజాలు జారుతున్నాయి అంటున్నారు అని చెప్పేసి అక్క నన్ను అడుగుతుందనమాట. సీనియర్ ఎప్పటి నుంచో బ్లౌజెస్ కుడుతుంది. నన్ను అడిగిందనమాట. నేను చెప్పాను నెక్ కట్ చేయడంలో కూడా ఉంటుందండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్ కట్ చేయడం ఒకటి, ఇక్కడ నెక్ పాట దగ్గర ఏదైతే ఉంటుందో ఫ్రంట్ బ్యాక్ నెక్ స్టార్టింగ్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు చూస్తున్నారు జాయింట్ చేస్తున్నాను కదా, అక్కడ కొద్దిగా స్టిచ్ చేసేటప్పుడు క్రాస్ పట్టండి. క్రాస్ పట్టి తర్వాత స్ట్రైట్గా లైన్ అనేది రానియండి భుజాల మీదకి. అలా చేస్తే ఖచ్చితంగా భుజాలు అనేది జారవు. నిన్న కూడా నేను అక్కకి అదే చెప్పాను. అది తను ఎప్పటి నుంచో చేస్తుందండి టైలరింగ్. తనకి నేను చెప్తున్నాను, చూసారా, వయసుతో పడలేదండి, అనుభవం అనేది ముఖ్యం అన్నమాట. అంటే ఎంతవరకు ఇప్పుడు తన ఎన్ని కుట్టినా కూడా అంటే నాకన్నా పెద్దదే, అనుభవం కూడా పెద్దదే, కానీ తనకి కొన్ని టిప్స్ తెలియదు అనమాట. అలా ఉంటుంది. ఇక్కడ నేను పైపింగ్ అయితే చేస్తున్నాను, చూస్తున్నారు కదా. పైపింగ్ కూడా నేను ఇక్కడ థ్రెడ్ అనేది పెట్టలేదండి, నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. థ్రెడ్ పెట్టడము, ఇన్విజిబుల్ పైపింగ్ వేయడము మనకి టైం ఎక్కువ పడుతుంది. టైం ఎక్కువ పడిందంటే మనం అమౌంట్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలన్నమాట. కానీ నేను అలా ఛార్జ్ చేయలేను, మనకి ఎక్కువ ఇవ్వరు. అలాగే వచ్చేసి మన టైంని మనం వేస్ట్ చేసుకోకూడదు. అందుకని చెప్పేసి ఒకవేళ ఈ అక్క అడిగితే ఇస్తారేమో తెలియదు, కానీ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేయలేదండి నేను. కొందరు ఇస్తారు అడుగుతూనే, కొందరైతే ఏంటి అని చెప్పేసి మామూలుగానే కొట్టావు కదా ఏముంది అని చెప్పేసి తీసేస్తారనమాట. నాకు చాలా కోపం వస్తుంది అలా చేస్తే. లాంగ్ ఫ్రాక్ ఒకటి పింక్ కలర్ ఒకటి కుట్టానండి నేను, పింక్ శారీతో డిజైన్ చేశానమాట. మన ఛానల్లో వీడియో ఉంటుంది. మొత్తం కూడా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ 350 రూపీస్, లైనింగ్స్ అదంతా కూడా 150 వేసేసాను, 500 అయ్యింది. మనీ ఇవ్వమంటే ఇవ్వలేదనమాట. తర్వాత వచ్చేసి అక్క మనీ ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఫస్ట్ టైం అన్నదంటే అక్క సరిపోయిందంటే తనకి ఫస్ట్ టైం అనమాట కుట్టించుకోవడం, అంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవడం ఫస్ట్ టైము. మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొని నేను స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత సరిపోయిందంటే బాగా సరిపోయింది అన్నది. ఇంకా సరేలే అనుకున్నాను. మనీ అడిగితే మాత్రం కొద్దిగా నువ్వు వెనకాల బ్యాక్ నెక్ పెద్దగా పెట్టావు అనింది. అదేంటక్క నువ్వు ఫస్ట్ సరిపోయిందంటే బాగుంది అనేసి అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ ఏంటి పెద్ద నెక్ అంటున్నా. మనీ అడిగేసరికి అలా సాకులు చెప్తారండి, అవి వింటూ ఉండాలి మనము. అలా ఉంటారనమాట జనాలు. లాస్ట్కి తనేమో ఏం చేసిందంటే తన అక్క 500 తీసుకొని వచ్చేస్తే తను వచ్చేసి చేంజ్ ఇచ్చి 400 నా చేతిలో పెట్టి 100 రూపీస్ వాళ్ళ అక్క చేతిలో పెట్టింది. ఏంటక్క 400 ఇచ్చావు అని చెప్పేసి అడిగాను. ఏముందిలే నెక్కు కొద్దిగా పెద్దదిగా పెట్టావంటే 500 ఇవ్వక్క, నా దగ్గర క్లాత్ ఉంది, నేను ఖచ్చితంగా స్టిచ్ చేసి ఇస్తాను నీకు క్లాత్ వేసి, నా టైం పోతే పోయింది అని చెప్పేసి అన్నాను అనమాట. అవునా క్లాత్ ఉందా స్టిచ్ చేస్తావా అనేసి అడిగింది. అవునక్క స్టిచ్ చేస్తాను 500 ఇవ్వు అనేసి అడిగాను. మళ్ళీ 400 చేతిలో పెట్టిందండి. ఇంకా తన దగ్గర నేను అంటే వాళ్ళు పునుగులు అవన్నీ వేస్తారనమాట, ఉంటలు వడలు వేయడము అవి 50 రూపీస్కి తీసుకున్నారు అంతకుముందే. ఇంకా నేను ఆ మనీ ఇవ్వలేదనమాట. 450 తీసుకున్నట్లే. ఇంకా ఒకవేళ నన్ను అడిగింది అనుకోండి, అక్క 500 అయితే 450 ఇచ్చావు కదా, 400 ఇచ్చావు కదా, ఆ 50 రూపాయలు దాంట్లోకి వేసుకో అని చెప్పేసి చెప్తాను. ఇలాంటి వాళ్ళకి ఇలాగే చేయాలండి. అసలు 500 అయింది చెప్పడమే తక్కువ చెప్పాను 350 రూపీస్ అని, అందులో కూడా 100 రూపీస్ తగ్గిస్తే మనకేం గిట్టుబాటు అవుతుందండి. ఆ లాంగ్ ఫ్రాక్ కట్ చేసుకోవాలా, శారీలో నుంచి పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ సపరేట్ చేసుకోవాలా, ఫ్రిల్స్ పెట్టి ఎంత పని ఉంటుంది చెప్పండి. అదేది అంటే ఇది ఏది వాళ్ళకు అనవసరం అనమాట. అలా చేస్తూ ఉంటారు. చూసారా డౌన్ నెక్ ఎలా తిరిగిందో. పైపింగ్ వేసేటప్పుడు కట్ చేసి స్టిచ్ చేస్తాం కదా, పైపింగ్ ఫస్ట్ మనం జాయింట్ చేసినప్పుడు కట్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. కట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. జనాలు అలా ఉంటారండి, నేర్చుకోవాలి జనాలను చూసే మనము. పైపింగ్ వేసిన తర్వాత చూసారా మళ్ళీ నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను. కొందరు డబల్ స్టిచ్ అయినా వేయించుకుంటారు, లేదు అంటే పైపింగ్ అంటే హెమ్మింగ్ అంటే చేతి పని అంటారు కదా,
చేతి పని అయినా చేసుకోవచ్చండి. నేనైతే స్టిచ్చే వేస్తున్నాను, మళ్ళీ చేతి పని ఇదంతా ఎందుకు అని చెప్పేసి. చూసారు కదా, ఇలా డబల్ స్టిచ్ వేస్తే బాగుంటుంది. పైపింగ్ వేసినప్పుడు చేతి పని అంటే హెమ్మింగ్ వేసినా కూడా బాగానే ఉంటుంది, లుక్ అలా కూడా బాగుంటుంది. నెక్ కూడా చూసారా రౌండ్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది కదా. ఆల్రెడీ నేను హ్యాండ్స్కి కూడా పైపింగ్ అనేది వేసాను, అది మీతో షేర్ చేయలేదు. ఇంకా అలాగే కాబట్టి షేర్ చేయలేదండి, లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీరు చూడరు కాబట్టి. ఇప్పటికీ 24 మినిట్స్ అయిందంటే దాదాపు వీడియో వచ్చేసి 44 మినిట్స్ దాకా వచ్చింది. నేను దాన్ని కొద్దిగా స్పీడ్ పెట్టేసి మీకు బోర్ లేకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట. చూసారా, ఈ విధంగా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే మిడిల్లోకి ఒక ఖర్చు పెట్టేసుకోండి. కొత్తగా స్టిచ్ చేసిన వాళ్ళైనా కూడా, స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఖర్చు మిడిల్లోకి ఒక ఖర్చు పెట్టేసుకొని షోల్డర్ పార్ట్ మనం జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి స్టిచ్ చేయడం మొదలు పెట్టండి. మిడిల్ మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు అలాగే షోల్డరు రెండు కూడా మిడిల్లోకి ఉండేట్టుగా చూసుకొని స్టార్ట్ అనేది చేయాలి. అక్కడ కొద్దిగా పీస్ ఎక్కువ ఉంది కదా, నేను తర్వాత కట్ చేస్తానండి. మీకు ఒకవేళ ఎక్కువ అనిపిస్తుంది, కన్ఫ్యూజ్ అవుతారనుకుంటే ముందుగానే కట్ చేసేయండి. చూసారు కదా, ఒక స్టిచ్ వేసేసాను యువతల అవతల, మళ్ళీ ఒకసారి లెన్స్ అవన్నీ చూసుకొని డబల్ స్టిచ్ అయితే వేసాను అనమాట నేను. అలా స్టిచ్ చేస్తే కనుక అంటే పీస్ ఎక్కువ తక్కువ రాకుండా ఉంటాయి. ఒకవేళ కరెక్ట్గా లెంత్ అదంతా చూసుకొని కట్ చేశారంటే సరిపోతుంది అనమాట. చూసారా, షోల్డర్ పార్ట్స్ హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోయాయా లేవా అనేసి నేను చూసుకుంటున్నాను అనమాట. ఆ బ్లౌజ్ ఆల్తి బ్లౌజ్ ఉంటుంది కదా మనకి, కొద్దిగా ఎక్కువ అనిపించింది అనుకోండి, మళ్ళీ ఒక స్టిచ్ కొద్దిగా అవతలకైతే వేసేయండి. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నడుం పట్టి అనేది వేస్తున్నానండి. ఒక క్లాత్ తీసుకొని మనము జాయింట్ చేసేసి ఫోల్డింగ్ అనేసి ఒక పక్క చేసేసి స్టిచ్ చేసుకోండి. మీకు పైన అర్థమవుతుందా, నీకు కుట్టే పక్క కాకుండా కొద్దిగా పై పక్క క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ అంటే మడత పెట్టేసి స్టిచ్ చేసేసాను అనమాట. మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి, క్లాత్ వచ్చేసి అనగడానికి అనమాట. మిడిల్లో రెండు క్లాతులకి మిడిల్లో పడాలండి కుట్టు, క్లాతుల మీద అస్సలు పడకూడదు. ఆ మిడిల్లో మనం ఏదైతే జాయింట్ చేసినా ఆ మిడిల్ ఉంటుంది కదా, ఆ మిడిల్లో స్టిచ్ అనేది వేయాలన్నమాట. మనం జాయింట్ చేసాం కదా, ఆ పీస్ మీద పడకూడదు, అలాగే వచ్చేసి బ్లౌజ్ పీస్ మీద పడకూడదు అనమాట. మిడిల్లోకి స్టిచ్ వేసుకున్నారంటే మడగడం అనేది అంటే ఇట్లా మడత అనేది బాగా మడుగుతుంది అనమాట. ఇంకా లూజ్ కుట్టు పెట్టేసుకొని ఇలా జాయింట్ అంటే పై కుట్టు అనేది వేసేయండి. హెమ్మింగ్కి లూజ్ అనేది నేను ఇక్కడ కుట్టు పెట్టాను అనమాట. కుట్టు పెట్టేసి మడత అనేది బాగా మడుగుతుంది అనమాట. ఇంక ఇక్కడ చేతి పని అనేది వేయాలి. ఇంకా మనము హుక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేయాలి కదా, అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ షాప్కి ఎవరో వచ్చి ఉంటే ఒకసారి లేచాను అనమాట. ఇలా ప్రతిసారి ఉంటుంది. దీపు మ్యాగ్నెట్స్ తీపిచ్చాను, దీపుకి రిషికి, అది కింద పడిందని చెప్పేసి వాళ్ళు చూసుకుంటున్నారు. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఇవి రెండు కూడా సమానంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకోండి. ఒకవేళ హెచ్చు తగ్గులు వచ్చాయంటే మిడిల్ డాట్ దగ్గరన్నా కొద్దిగా క్లాత్ పట్టండి, లేదు అంటే క్రాస్ బెల్ట్ దగ్గరైనా కొద్దిగా క్లాత్ అనేది పట్టండి, సమానంగా వస్తాయి. అక్కడ ఏమి కాదనమాట. లెంత్ ఇదంతా చూసేసుకొని నేను ఇక్కడ స్ట్రైట్ పీస్ అనేది ఒకటి తీసుకున్నాను కాజా పట్టి కోసము. సమానంగా ఉందా లేదా అని చూసుకొని ఇంకా పట్టి అనేది స్టిచ్ చేసేసుకోవడమే. చూసారా, హెచ్చు తగ్గులు అనేది లేకుండా చూసుకోండి. ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేస్తున్నాను. ఫోల్డింగ్ పెట్టేసి కింద పక్క పెట్టేసుకొని పైకి అయితే స్టిచ్ చేసేసుకోవడమే. కింద అనేది క్లాత్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా పెట్టాను, దాన్ని ఫోల్డింగ్ చేస్తాను, నార్మల్ ఫోల్డింగే చేసేస్తాను. లేదంటే లోపలికి పెట్టి స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక స్టిచ్ చేసుకోవచ్చు. ఎటు మనకు కనిపించదు కాబట్టి ఏం కాదు, నేనైతే ఈ విధంగానే చేస్తాను. లేదు అంటే కనుక లోపలికి నేను పైన ఎలా మడత పెట్టానో అలా అయినా మడత పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా, పైన కొద్దిగా క్రాస్గా క్లాత్ అనేది కట్ చేశాను, పీసెస్ అనేది బయటకు కనిపించకుండా. చూసారా, ఇంక ఈ విధంగా పెట్టేసుకొని పై కుట్టు అనేది ఒకటి వేసేసుకోవడమే. కింద మడత కూడా హెచ్చు తగ్గులు లేకుండా మడత అనేది కొద్దిగా లోపలికి పెట్టేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవడమే. చూసారా, ఇలా రఫ్ అయితే చేస్తానండి నేను. మిడిల్ లేక అట్లే కొద్దిగా రానిచ్చేసి క్లాత్ థ్రెడ్ అనేది అక్కడ కట్ చేయకుండా మిడిల్ లేక అనేది ఒక స్టిచ్ వేసాను అనమాట. ప్రతిదీ నేను రఫ్ చేస్తానండి, చాలామంది కూడా రఫ్ చేసి స్ట్రైట్గా స్టిచ్ చేస్తూ ఉంటారు, నేను అలా చేయను. ఇక్కడ లైనింగ్ పీస్ వేయాలి.
ఉక్స్ పట్టి కోసం అనమాట. సరిపోదా అని చెప్పేసి క్లాత్స్ అనేది చూస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది మీ వల్లే జరుగుతుందనమాట. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లైస్ అయితే ఇస్తాను. ఒకవేళ మీకు పాట్ నెక్ అది కూడా స్టిచ్ చేయమంటే పైపింగ్ వేసి అది కూడా స్టిచ్ చేసి చూపిస్తాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు క్లారిటీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారంటే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. వీడియోస్ కూడా మీకు నచ్చినట్లు చేసి చూపిస్తానండి. చూసారు కదా, కొద్దిగా క్రాస్గా కట్ చేసామంటే బాగుంటుంది. క్రాస్గా కట్ చేసేసి ఇక్కడ స్టిచ్ అయితే కాజా పట్టి కూడా వేసేస్తున్నాను అనమాట. హెచ్చు తగ్గులు అనేది చూసుకోండి, లెంత్ అనేది సమానంగా ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. దారం అయితే అయిపోయిందండి. ఇక్కడ ఇలా సతాయిస్తూ ఉంటుందని థ్రెడ్ అనేది ఎక్కువ ఎక్కించుకుంటాను. సరిపోతుందిలే అనుకుంటానా, అస్సలు సరిపోతుంది అనమాట. ఇంకా థ్రెడ్ ఎక్కించుకొని మళ్ళీ స్టార్ట్ అయితే చేసేసాను అనమాట. చాలా తక్కువ స్పీడ్ 44 మినిట్స్ వచ్చింది. చెప్పాను కదా మీకు, చాలా తగ్గించి పెట్టాను. మన వీడియోస్ని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫాలో అవుతూ ఉండండి. ఇలా మీరు సపోర్ట్ చేస్తూ మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ఉన్నారంటే మన వీడియోస్ ఇంకొందరికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. లైక్ చేయడం ద్వారా మీ ద్వారా నాకు మంచి జరుగుతుందనమాట. మన వీడియో ఇంకా చాలామందికి షేర్ అవుతాయి, నాకు కూడా వ్యూస్ వస్తాయి కదా. మానిటైజేషన్ ఎప్పుడూ అయిపోయిందండి. ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా నాకు యూట్యూబ్ నుంచి రాలేదనమాట. 1 ఇయర్ అవుతుంది మానిటైజేషన్ అయ్యి కూడా. నాకు అలా ఉంటుంది ఒక్కోసారి. కాజా పట్టి ఉక్స్ పట్టి స్ట్రైట్గా ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయి లేవా అని చూసుకొని ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కుట్లు వేసే దగ్గర కూడా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా నేను కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసుకుంటానమాట. ఒకవేళ కొంచెం అటు ఇటు అవుతాయి కొన్ని. అవి ఎందుకు అవుతాయి అంటే మనము ఖర్చుకు పెట్టేసుకుంటాం కదా. ఖర్చుకు పెట్టేసుకున్నప్పుడు ఎంత పెట్టుకున్నామో అంతే స్టిచ్ చేస్తే హెచ్చు తగ్గులు రావన్నమాట. కొద్దిగా ఖర్చు కన్నా ఎక్కువ కుట్టినా, కొద్దిగా తక్కువ కుట్టినా కూడా ఖర్చు కన్నా ఎక్కువ కుట్టినా తక్కువ కుట్టినా హెచ్చు తగ్గులు అనేవి వస్తాయన్నమాట. అప్పుడు కొద్దిగా క్రాస్ బెల్ట్ దగ్గరన్నా కొద్దిగా జాయింట్ చేసుకోండి. లేదు అంటే కనుక హ్యాండ్స్ పార్ట్ ఉంటుంది కదా, ఇప్పుడు జాయింట్ చేసాం మనము హ్యాండ్స్, అలాగే మెయిన్ బ్లౌజ్ వచ్చేసి అక్కడైనా కొద్దిగా క్రాస్గా అంటే అక్కడైనా కొద్దిగా క్లాత్ అనేది పట్టండి, సరిపోతుంది. ఇలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇంకా సైడ్ జాయింట్ అయితే చూసేస్తున్నారు కదా, చూసుకొని కొద్దిగా ఇది లూజ్ ఉంది అని చెప్పేసి అన్నారు అని చెప్పాను కదా, కొద్దిగా స్టిచ్ చేయాలి అని చెప్పేసి దాంతో సహా క్లాత్ అంటే మెజర్మెంట్ తీసుకొని స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. చూసారా, ఇక్కడ ప్లస్ గుర్తు అయితే వచ్చింది. ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా బ్లౌజ్ అనేది ఖచ్చితంగా ఫిట్ అవుతుందండి. అంటే ఖచ్చితంగా సరిపోతుందన్నమాట. మనము స్టిచ్ చేసేదానికి ఓవర్లాక్ ఒక్కటే తక్కువ అండి, అంతకుమించి ఇంకేం లేదు. అంతా కూడా అలాగే ఉంటుందన్నమాట. ఇంకొచ్చేసి యువతలు కూడా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. మీకు అంటే ఒక స్టిచ్ వేయడం వరకే చూపించాను, వీడియో అనేది లెంత్ అవుతుంది కదా అని చెప్పేసి. చూసారు, రెండు ఈ విధంగా పెట్టేసుకొని మీకు అంటే గుర్తుంటుందా లేదా అనుకుంటే కనుక ఒక మార్క్ అయితే చేసేసుకోండి. గీస్ బిల్లతో కానీ ఏదైనా మార్కర్తో కానీ ఒక మార్క్ చేసుకున్నారంటే కరెక్ట్గా అక్కడికే స్టిచ్ చేస్తారు. మనకి ఒక అంచనా అనేది ఉంటుందన్నమాట. మనం ఖర్చుకు 2 ఇంచెస్ తీసుకుంటాం కాబట్టి అంచనా అనేది ఉంటుంది, స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే షేర్ చేయండి. ఇంక ఇక్కడ లెంత్ అనేది నడుము సరిపోయిందా లేదా అనేది చూసుకొని డాట్స్ అయితే పట్టేస్తాను. కొద్దిగా ఎక్స్ట్రా అయితే వచ్చింది కదా, డాట్స్ అయితే మిడిల్ డాట్స్ షోల్డర్కి స్ట్రైట్గా అయితే డాట్ అయితే పట్టేయాలన్నమాట. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. లెంత్ ఎక్కువ పెట్టేసి వ్యూస్ కోసము, వాచింగ్ టైం కోసము నేను అలా చెయ్యలేను. అలాంటి మనస్తత్వం కూడా నాది కాదు. ఎంత వీలైతే అంత తగ్గించి మీకు అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాను, అదొక్కటి నాకు తెలుసండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కదా, బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది.